ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో కొన్ని ఏనుగులు మందగా మారి పుల్చల మండలానికి పశ్చిమ విభాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో 10 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుంది. పాకాల మండలం పుల్లమండలపల్లి సమీపంలో అడవిలో 4 ఏనుగుల మంద, మరో 6 ఏనుగుల మంద సోమల మండలం నంజంపేట సమీపంలోని అడవిలో తిష్ట వేశాయి. అవి పొగలంతా అటవీ ప్రాంతంలో ఉంటూ రాత్రి వేళల్లో సమీపంలోని పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులకు దిక్కుతోచని పరిస్థితి దాపరించింది. అందులో ఒక ఏనుగు ఒంటరిగా మారి సోమల మండలంలో హల్చల్ చేస్తుంది. సోమల మండలం చిన్న ఉపరపల్లి పంచాయతీ గట్టివారిపల్లి సమీపం పొలాల్లో శనివారం రాత్రి ఒంటరి ఏనుగు సంచరించినట్లు రైతులు తెలిపారు. 3 రోజుల కిందట 4 ఏనుగులు చెరుకువారిపల్లి అటవీ ప్రాంతం నుంచి వచ్చాయి. రైతులు గుర్తించి పొలాల వద్ద డబ్బులు వాయించి టపాసాలు పేల్చి ఐరాల అడవి వైపు మళ్లించారు. వాటిలో ఒంటరి ఏనుగు మళ్ళీ గట్టివారిపల్లి, గురికానివారిపల్లి ప్రాంతాల్లో వరి పొలాల్లో సంచరించినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సంచరిస్తున్న ఈ ఒంటరి ఏనుగు వరి పంటలను తొక్కి తిని ధ్వంసం చేస్తున్నట్లు వారు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖాధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని వారు పదే కోరుతూనే ఉన్నారు.